జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఉన్నావా పోయావా? నేనెందుకు పోతాను? మరి రాత్రి ఫోన్ చేస్తానని ఇప్పటివరకు ఫోన్ చేయలేదేంటి? నేను ఇప్పుడిప్పుడు చేద్దామా అనే చూస్తున్నా, కానీ వాళ్ళు పోయాక చేద్దామని ఇదిగో ఇక్కడే కాపలా కాస్తున్నాం. ఓహ్, అయితే ఇంకా పోలేదా? బతికే ఉన్నాడా? ఉన్నాడా పోయాడా కాదు, ఉన్నారా పోయారా అని అడగాలి. ఏంటి? అవును, ఇప్పుడు వైదేహి దేవాంశ్ ఇద్దరూ చావుతో పోరాడారు. అదేంటి? దేవాంశ్ ఒక్కడికి పాము కాటేసిందన్నారు? కానీ ఆ పాము కాటేసిన చోట వైదేహి విషం తీయాలని చూసింది. దానిలో కూడా విషం ఎక్కేసింది. అంటే ఇప్పుడు ఇద్దరి ప్రాణాలు పోయే అవకాశం ఉందంటున్నారు, అంతే కదా? ఏంటి ఉర్మిళ, ఎవరి ప్రాణాలు పోయాయో అంటున్నా? దొరికిపోయింది. అది నీకన్నా నాకన్నా పెద్ద ముదురు, ఖచ్చితంగా తప్పించుకుంటుంది చూడు. ఇద్దరంటున్నావు, ఎవరు? దేవాంశ్ వైదేహిలని మాత్రం చెప్పొద్దు. అవును బామ్మగారు, వైదేహి దేవాంశ్లే ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు ఉర్మిళ? బా, అది నోరా ఇంకేమన్నానా? పొద్దు పొద్దునే అపశకున మాటలు మాట్లాడుతున్నావు. ఏమైంది? ఏమండి, దేవాంశ్ వైదేహీలు ప్రాణాపాయంలో ఉన్నారని చెప్తోంది. అసలేమైందో నిజం చెప్పు ఉర్మిళ. ఇది నిజం కాకపోతే బాగుండేది అత్తయ్య, కానీ నిజమే. ఇద్దరు కొన ఊపిరితో కొట్టుకుంటున్నారు. ఇక అసలు వదులుకోవాల్సిందే. చూసావా ఏం నటిస్తోందో? మనిద్దరం ఏ మాత్రం పనికిరాం. మీకు నమ్మకం కలగకపోతే గూడెం వాళ్లతోనే నేను ఫోన్ మాట్లాడుతున్నాను, ఇటు మీరే అడగండి. ఆ, గూడెం వాళ్ళలాగా మాట్లాడమని ఇండైరెక్ట్గా చెప్తుంది. అలాగే మాట్లాడు. మేనేజ్ చేయగలదా లేదా ఈ చెంచలా? హలో, ఎవరు మాట్లాడేది? నా మనవరాలు మనవడికి ఏమైంది? హలో, నేను సారంగిని మాట్లాడుతున్నానమ్మా. బిడ్డలిద్దరూ బూడిద పాలైపోయినారమ్మా. చూస్తుంటే నా గుండె తరుక్కుపోతున్నది. ఆ రాకాశ పాము కాటేసినదమ్మా. ఏం జరుగుండదు కదా డాక్టర్? పోయే ప్రాణాలు నిలబడ్డాయంటే బిడ్డకు కూడా ఏం జరుగుండదు కదా? నేరుగా పాము కాటేయలేదు కాబట్టి కడుపులో పిండం మీద ప్రభావం తక్కువగానే ఉండొచ్చు. కాని నోటితో విషాన్ని పీల్చింది కదా, ఒకసారి పరీక్షిస్తే గాని ఏ విషయమూ చెప్పలేము. ఇంట్లో ప్రతిసారి సంతోషం విరిసినట్టే విరిసి మళ్ళీ వెలిసిపోతోంది. కానీ ఈసారి అదే జరిగితే నేను భరించలేను రాజా, నేను భరించలేను. బిడ్డని కాపాడడం కష్టమని గూడెం వాళ్ళు అప్పుడే చేతులెత్తేశారు. మీరు ఎంత టెన్షన్ అయినా ఏమీ లాభం లేదు. అదిగో దేవాంశ్ వైదేహీలు వచ్చినట్టున్నారు, పదండి.
ఎంత పరీక్షించినా పెట్టినాడి దొరకట్లేదమ్మా. లోపలికి రావాలంటే భయంగా ఉంది బావా. బిడ్డ గురించి అడిగితే ఏం చెప్పాలి? వైదేహి, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, తప్పదు. పద రా. మనోడా, ఇందు, వైదేహి ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నాం వైదేహి ఎలా ఉన్నారు? దేవాంశ్, బాగానే ఉన్నాం. నీకేం కాలేదు కదా నాన్న? నీకేం కాలేదుగా? మీరు కంగారు ఏం పడకండి. కాలేదమ్మా, ఏం కాలేదమ్మా. వైదేహి, ఎలా జరిగింది నాన్న? చిన్న గాయమైంది నాన్న, అయినా మాకేం కాలేదు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మీరందరూ కంగారు పడకండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రామ్మా. రా వైదేహి. లోపలికి పదమ్మా. డాక్టర్, డాక్టర్, వైదేహి డాక్టర్, పరీక్ష చేయండి. వైదేహి, వైదేహి రామ్మా. డాక్టర్ చెక్ చేస్తే నిజం తెలిసిపోతుంది. ఎవ్వరూ తట్టుకోలేరు. ఇప్పుడు ఎలా? రామ్మా. వెళ్ళమ్మా. ఎలా జరిగింది నాన్న? గెస్ట్ హౌస్లోనే ఉన్నాం నాన్న. పాము ఎలా వచ్చిందో తెలీదు, కాటేసి వెళ్ళిపోయింది. నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నా, గెస్ట్ హౌస్ ఉన్నది మాత్రం అడవిలో కదా దేవాంశ్. అక్కడికి పాము రావడంలో ఆశ్చర్యమేముంది? మీరే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. పైగా చాలా రోజుల తర్వాత గెస్ట్ హౌస్ ఓపెన్ చేశాం కదా, అది ఆ గెస్ట్ హౌస్లోనే ఎక్కడో ఉన్నట్టుంది. అక్కడే ఉందో, ఎక్కడి నుంచైనా వచ్చిందో, దేవుడి దయ వల్ల నేను వైదేహి ప్రాణాలతో బయటపడ్డాం. కానీ అదేంట్రా, ఏమైంది? మనోడా, కడుపులో బిడ్డకేం కాలేదు కదా? కాలేదని చెప్పరా? చెప్పు దేవాంశ్. ఎందుకు చెప్తాడు? కడుపులో బిడ్డ ప్రాణాలతో ఉంటేగా. మాట్లాడు ఏంటి దేవాంశ్? చెప్పు మనోడా, చెప్పు, ఏం జరిగింది? ఏం జరిగిందిరా? ప్రాణం పోయేలా ఉంది. దేవా. చెప్పరా, తొందరగా చెప్పు. చెప్పరా మనోడా, చెప్పు. ఏంటి? ఏం చెప్పనిందు? మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి చేస్తాడు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.